వెల్కమ్ టు మగవా ట్రెండింగ్ డిజైన్స్ అండి. అబ్బాయిగా మజా అసలు ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. జనరల్గా నా పాయింట్ ఒకటే అండి, హస్తకళలు అంటే చేతి వృత్తులని దానిపైన తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు? ఇన్ ఫ్యూచర్ మన పిల్లలు కావచ్చు, తన తర్వాత తరాలు కావచ్చు, వాటిపైన ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పటికే చేతి వృత్తులు చేసేవాళ్ళు, ఆ కళల్లో ఉండే కళలు తెలిసిన వాళ్ళందరూ కూడా అంతరించిపోతున్నారు మ్యాక్సిమం. ఎందుకంటే వాటికి ఎంకరేజ్మెంట్ లేకపోతే వాటిలో వచ్చేంత సఫిషియంట్ ఇన్కమ్ రాకో అంతరించిపోతున్నప్పుడు దాని వాల్యూ ఆఫ్ అంటే ఆ ప్రొడక్ట్ వాల్యూని ఎప్పుడు తెలియచేసే విధంగా ఉండాలి, కానీ ఎప్పుడు కూడా బ్లఫ్ చేసే విధంగా ఉండకూడదు. ఓకే, మనం సేల్ చేసిన పెన్ కలంకారీ శారీస్, ఇది వచ్చేసి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్. మేము చాలా వెళ్ళినాయండి. బేసిక్గా నేను ఇట్స్ నాట్ ఏ మ్యానుఫ్యాక్చరర్. ఫస్ట్ మగవా ఈజ్ నాట్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మేము తయారు చేయము. వీఆర్ నాట్ ఏ హోల్సేలర్స్. మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, మేము హోల్సేల్ చేయము, మేము జస్ట్ రీసెల్లర్స్. బట్ మగవా తీసుకున్న ఉద్యమం చీరని, ఏ చీర అయినా సరే, ఎక్కడి నుంచి తెచ్చినా సరే, అది ఇప్పవళ్ళుమా, హ్యాండ్లూమా, లేకపోతే నిన్న కొంతమంది ఫ్యాన్సీ శారీస్ చూపించి ఇదిగోండి వాళ్ళు చూపించే చీరలు ఇవి అని చెప్తున్నాను. అసలు నేను ఆ ఫ్యాన్సీ శారీసే నేను తీసుకురాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటివి. బికాజ్ నేను తీసుకొచ్చేది కూడా చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్. వై? బికాజ్ ఎందుకంటే సెలెక్టివ్గా తెస్తాను, ఎక్కువ రిపిటేటివ్ తీసుకురాను. మా చాయిస్ ఆఫ్ బిజినెస్ వేరండి. ఇప్పుడు మా చీరలు ఇవి కదా, ఇవన్నీ కూడా పెడన కలంకారీ చీరలే. ఇవన్నీ పెడన కలంకారీ శారీస్. ఇవన్నీ బ్లాక్ ప్రింట్ అనే దానికి ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి అంటే మీతోనే. మీరు డిసైడ్ చేసుకోవాలి. చిన్న రీసెర్చే కదా, ఇందులో అబద్ధాలు వద్దు, ఇదొద్దు, చిన్న రీసెర్చ్. పెడన కలంకారీ చీరలు వేరు, పెన్ కలంకారీ చీరలు వేరు. పెడన కలంకారీ చీరల తయారీ ఎలా ఉంటుందో నేను కూడా మీకులానేనండి రీసెర్చ్ చేస్తాను అంతే. కాకపోతే వీడియో బ్లాక్ ప్రింట్ ఇట్లా జరుగుతుంది. పెడన కలంకారీ చీరల ఒకసారి జూమ్ చేయాలి. దీని గురించి చెప్పాలి. అవును, ఇదంతా ఫస్ట్ ప్రాసెస్ లో బెడ్ కలర్ అంటామండి. రెడ్ కలర్ ఇది అవుట్లైన్ వచ్చేసి బ్లాక్ అండి. ఇదంతా కూడా వాషింగ్ చేసిన తర్వాత బాయిలింగ్ చేస్తే అట్లా రెడ్ కలర్ లో వస్తాయండి మనకి. ఓకే, బాయిలింగ్ లో వచ్చేసి మాకు మెటీరియల్ ఉపయోగిస్తాం. ఆ మెటీరియల్ వల్ల రెడ్ అట్లా సైజ్ వస్తాయి. ఓకే, లేకపోతే రెడ్ మనకి కనపడదు. ఇది ఫస్ట్ ప్రాసెస్ లో ఫస్ట్ ప్రాసెస్ కంప్లీట్. ఇది న్యూస్ ఛానల్ అండి. నేను ఎక్కడా కూడా మళ్ళీ పర్సనల్ గా చిన్న చిన్న స్క్రీన్ రికార్డింగ్ ఏం చేయట్లా. కావస్తే మీకు ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో వీటి వాల్యూ వాటిదండి, వేటి వాల్యూ వాటిది. నేను వేటి వాల్యూ వాటిదే. నేను హ్యాండ్లూమ్ కాదు అని చెప్పట్లేదు. లేకపోతే పెన్తో డ్రా చేసినవి అంటే మాత్రమే ఎక్కడి నుంచి వస్తాయండి? 1900కి పెన్తో డ్రా చేసే చీరలు. ఒక వర్కర్ కష్టం రోజుకు 500 వేసుకోండి. మినిమం వేజెస్ నేను చెప్తున్నా, మ్యాక్సిమం కాదు. మినిమం వేజెస్ కనుక ఒక 500 అని వేసుకుంటాం ఒక రోజుకి. ఒక చీర అంటే అవుట్లైన్ డ్రా చేసి, ఇలాంటి చీరలు ఇవన్నీ అవుట్లైన్స్ అండి. దీంట్లో కలర్ ఫిల్ చేశారు యాక్చువల్గా. ఇలా అవుట్లైన్ డ్రా చేసే శారీస్ ఏవైతే ఉన్నాయో, ఈ శారీస్ ఇది నేను చెప్పనండి ఇట్లా మిస్టేక్స్ ఉంటే ఇట్లా అని చెప్పిన అందరికీ తెలిసింది, కామన్. మీరు పట్టు చీర ఎప్పుడు కూడా చెక్ చేయాల్సింది ఏంటి అంటే, ఎలా చెక్ చేసుకోవాలి అంటే దాన్ని ఫినిషింగ్ చూసుకోండి, తెలిసిపోద్ది పట్టు చీర కాదా అనేది. ఆ థ్రెడ్ పట్టుకోండి, పట్టు చీర కాదా అనేది తెలిసిపోద్ది. వీవ్ చేశారా లేదా అనేది తెలిసిపోద్ది. సో ఈ చీరలు ఇవి మనం చూపించిన, మనం సేల్ చేస్తున్న శారీస్. ఈ శారీస్ అన్నమాట. నేను ఇందులో క్వాలిటీస్ గురించి, కాస్ట్ల గురించి ఎక్కడా మాట్లాడట్లేదు. తప్పుడు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇయ్యద్దు అని మాత్రమే నేను చెప్తున్నా. సో మీ దగ్గర వీడియోలో చూసారు కదా ఎట్లా బ్లాక్ ప్రింట్ చేస్తారని. పెడన్లో తయారయ్యే ప్రతి చీర
బ్లాక్ ప్రింట్ చేస్తారు. ఎస్, బార్డర్స్లో కలర్ ఫిల్ చేసుకుంటారు బై హ్యాండ్. ఎందుకు ఫిల్ చేసుకుంటారు అంటే ఒకవేళ వాళ్ళకి అంచనాకు అనమాట, ఎంతవరకు మనం బ్లాక్ వేయాలి, ఎంతవరకు మనం బ్లాక్ వేయాలనే అంచనాకి అవి వచ్చేసి మళ్ళీ వెళ్ళకూడదు కాబట్టి, అంచుల మీదకి ఆ డిజైన్లు వెళ్ళకూడదు కాబట్టి బార్డర్లో వేసుకుంటారు. ఎక్కడైనా కూడా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ బ్లాక్ ప్రింట్ చేసినప్పుడు మిస్ అయ్యి ఉండుంటే, అద్దకం మిస్ అయ్యి ఉండుంటే కనుక అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు చేత్తో గీస్తారు. ఇప్పుడు ఒరిజినల్ పెన్ కలంకారీ శారీస్లోకి వచ్చేద్దాం. అసలు ఒరిజినల్ పెన్ కలంకారీ చీరలు కంచి మీద ఉండొచ్చు. తర్వాత ఏ చీరలైనా వైట్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ ఏవైతే ఉంటాయి, ఇది పట్టు బై కాటన్ శారీ అండి. దీంట్లోనే పట్టు బై పట్టు చీర కూడా ఉంటుంది. సో 2 వీవింగ్స్ ఉంటాయి. సాధారణంగా ఎవరు వీవర్స్ అయినా వాళ్ళకి తెలుస్తుంది. సో 2 రకాల వీవింగ్ టెక్నాలజీ ఉంటుందన్నమాట. సో ఇది అసలు సిసలైన పెన్ కలంకారీ. 16 స్టెప్స్తో దీన్ని మేడ్ చేయడం జరుగుతుంది. న్యాచురల్ కలర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. న్యాచురల్ కలర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం మాత్రమే కాకుండా వాళ్ళు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెన్ను యూజ్ చేస్తారు. ఇవి శ్రీకాళహస్తి అక్కడ మాత్రమే స్వయం సహకార సంఘాల కింద ఏర్పాటు చేసుకుని, చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లో ఏర్పాటు చేసుకుని మహిళలందరూ కూడా ఈ కళను నేర్చుకుని చేస్తున్నారు. ఒక పెద్ద ఆయన అయితే అక్కడ ఒక మహా ఉద్యమమే చేస్తున్నాడు ఈ కళని ప్రమోట్ చేయడానికి. ఇది ఆల్మోస్ట్ ఒక చీర తయారు చేయాలి, ఇలాంటి చీర తయారు చేయాలి అంటే ఖచ్చితంగా 30 నుంచి 40 రోజులు టైం పట్టే పరిస్థితి. ఎందుకు అంటే ప్రతి చిన్న డీటెయిల్ పెన్తో డ్రా చేసుకుని, దానికి అవుట్లైన్ ఇచ్చుకుని, ఫస్ట్ పెన్తో డ్రా చేసుకుని దానికి అవుట్లైన్ ఇచ్చుకుని, దాని కలర్ ఫిల్లింగ్, తర్వాత సోకింగ్, మిల్క్ ఇదైతే ఉందో కౌ మిల్క్లో సోక్ చేసి, మీకు అందుకే ఇది స్మెల్ కూడా మీరు భరించలేరండి. బేసిక్గా కంఫర్ట్లో తీసి పెట్టుకోవాలి. సో ఈ చీరంతా చేయాలి అంటే ఈ చీరంతా ఇట్లా డిజైన్, అవుట్లైన్ డిజైన్ చేసి కలర్లు వేసుకుని ఇట్లా మీరు చూస్తే తెలిసిపోతుంది. కలర్స్ కూడా మీరు చూస్తే తెలిసిపోతుంది. ఇది వచ్చేసి ఒరిజినల్ న్యాచురల్ కలర్స్తో ఎక్స్ట్రాక్ట్ చేసి అంత కష్టపడితే ఈ చీర కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? మినిమం హోల్సేల్లో సేల్ చేసేది 12,000 మినిమం. ఎందుకంటే అంత కష్టం దీనికి పడతారు. ఈ చీరలు కష్టం లేదు అని చెప్పను, వీటికి కష్టపడతారు. ఈ చీరలన్నిటికీ మీకు మా దగ్గర చాలా కలెక్షన్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపిస్తాను, ఈ వీడియో కంక్లూజన్లో ఇవి నేను చూపిస్తాను. సో అట్లనే మా దగ్గర చీరల్లో బ్లాక్ ప్రింట్ అయిన శారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. చీరల శారీస్ తిన్నా, ఇది కూడా చీరాల బ్లాక్ ప్రింట్ శారీస్ అండి. ఇవి మీకు అంచు డిఫరెన్స్ వస్తుంది, అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇది కూడా బ్లాక్ ప్రింటింగ్. సో ఇవి మనకి ఎక్కడైనా చేయొచ్చు ఈ చీరలు. ఇది చీరాల చేనేత. నేను ఇందాక మీకు చూపించింది మంగళగిరి చేనేత. సో దీంతో పోలిస్తే ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. అదేవిధంగా అంచులు డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే అండి, శారీస్ 2,000 అమ్మానా 3,000 చీరలు తయారు చేయించామా అనేది కాదు. ఆరిజిన్ ఆఫ్ శారీ ఏంటి, దాని కష్టం ఎంతవరకు, దాని ప్రైస్ ఏంటి. ఎస్, ఈ చీరలు అమ్మచ్చండి 1,800కి ఈజీగా అమ్మచ్చు. బికాస్ ఇవి హోల్సేల్లో దొరికేవి 1,500 రేటుకి. సో ఈజీగా మనం 1,800కి ఈ శారీస్ అమ్మచ్చు. కానీ రేపొద్దున్న ఇలా కలర్స్ ఫిల్ చేసింది కాకుండా ఒరిజినల్ పెన్ కలంకారీ అంటే చేత్తో పెన్తో ఫస్ట్ డ్రా చేసి తర్వాత కలర్స్తో అవుట్లైన్ ఇచ్చి, డిజైన్ అంతా ఫస్ట్ పెన్తో డ్రా చేసుకుంటారండి. చేసి తర్వాత అవుట్లైన్ ఇచ్చే శారీ కూడా మినిమం టు మినిమం మీకు 4,000 నుంచి 5,000 పడుతుంది. ఒకవేళ అలాంటి డిజైనే ఒకవేళ రిప్రజెంట్ చేస్తూ ఇలాంటి బ్లాక్ ప్రింట్స్లో వచ్చిన తర్వాత దానికి దీనికి తేడా అంటే మీకు ఏం తెలుస్తుంది. ఫస్ట్లీ నేను ఏ స్టోర్ వాళ్ళది కానీ లేకపోతే ఏ షోరూమ్స్ వాళ్ళవి కానీ క్వాలిటీస్ ఎక్కువ అమ్ముకుంటున్నారో ప్రైస్లు ఎక్కువ అమ్ముకుంటున్నారో అని నేను చెప్పలా. బట్ దయచేసి మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు? ద ఆరిజిన్ ఆఫ్ శారీస్ గురించి మనం సరిగ్గా చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్కి?
ఇక్కడే మనం మిస్మానిపులేట్ చేస్తున్నామంటే రేపొద్దున తరాల వాళ్ళు ఏం తెలుసుకుంటారు దాని నుంచి. ఇది మాత్రం చెప్పడానికి మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎస్, కొంతమంది మూర్ఖులు మాటలు వదిలేస్తూ ఉంటారు. గొడవ విషయానికి వస్తే నాకు రాజముద్ర ఉంది. కొట్లాడడంలో కానీ, గొడవ పడ్డంలో కానీ, ప్రశ్నించడంలో కానీ, తప్పు అంటే న్యాయం కోసం తప్పు జరుగుతుంది అంటే నిలబడ్డంలో కానీ నాకు ఒక రాజముద్ర ఉంది. సో ఫేమ 5 ఏళ్ల క్రితమే మీలాంటి వాళ్ళందరికీ ఏమంటారు దాన్ని, వాళ్ళని వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లను తెచ్చుకుని చేయించుకోవాల్సిన అవసరం లేదు. నా ఫేమ్ లేకపోతే నా నిజాయితీ, నా వాయిసే. తప్పులు ఎందుకు చెప్పడం, అబద్ధాలు ఎందుకు చెప్పమ్మడం? ఆ కాస్ట్కి ఎవరు ఇస్తారు? డైలీ వేజెస్ వేసుకున్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పక్కన పెట్టండి, సారీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పక్కన పెట్టండి. ఒక వ్యక్తి, ఒక మనిషి ఒక చీర మొత్తం కంప్లీట్ చేయాలి అంటే త్రూ పెన్ డ్రా చేసి, పెన్ కలంకారీలో 16 స్టెప్స్ ఉంటాయి. త్రూ పెన్ డ్రా చేసి దానికి అవుట్లైన్ ఇచ్చుకోవాలి అంటే 3 రోజులు మినిమం టు మినిమం. ఎంత చెయ్యి తిరిగిన కళాకారుడికైనా 3 రోజులు పడుతుంది, అవునా కదా? సో 3 × 500 మినిమం ఛార్జెస్ వేసుకుందండి. ఆ కళని వచ్చిన వాళ్ళని అస్సలు అగౌరవపరచకూడదు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. తక్కువ కాస్ట్ వేసుకున్నా ఎంత పడుతుంది? ఒక 500 వేసుకుందాం వాళ్ళ జీతం. 3 × 5 1500. అంటే 1500కి చీర చేయడమే అవ్వదు, అంటే ప్రింట్ దానిపైన డిజైన్ చేయడమే అవ్వదు. ఎలా ఇస్తారు 1800కి 1900కి చీరలు? దేనికోసం ఇస్తారు? ఈ బ్లాక్ ప్రింట్స్ అంటారా? ఎస్, 1 డేలో దీన్ని తయారు చేయొచ్చు. దీని ప్రాసెసింగ్ మోస్ట్లీ చాలా లెంతీ ప్రాసెస్. 20 రోజులు ఈ శారీస్ అన్నిటిని కూడా సోక్ చేసి దీనికి కరక్కాయ పట్టించి బ్లాక్ ప్రింట్ చేయడానికి ఇది బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలము వీటిల్ని. బట్ పెన్ కలంకారీ శారీస్ని చేయలేము బల్క్గా. కూర్చుని ప్రతి మనిషి కూర్చుని దాని ముందు నిజంగా ఒక 3-4 రోజులు కష్టపడితే కానీ ఒక చీర అనేది పూర్తవదు. మరి శారీ కాస్ట్ ఎంత? దానికి అదే కలర్స్ కాస్ట్ ఎంత? ముందు ప్రాసెస్ కాస్ట్ అంతా ఎంత? తర్వాత హోల్సేల్కి వస్తే ఎంత? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత? హోల్సేల్కి వస్తే ఎంత? రీసేల్కి వస్తే ఎంత? తమాషాలు అయిపోయింది. వద్దు, వీటిని నిజాయితీగా అమ్మండి. ఇంకొకటి, ఏదో ఫ్యాన్సీ శారీస్ చూపించి నా స్టోర్లో అట్లాంటివి ఉండవండి. మోస్ట్లీ కలంకారీ శారీస్ ఫ్యాన్సీస్లో ఉంటాయి, కానీ ఇమిటేషన్స్ లిటరల్లీ ప్యూర్ కలంకారీస్ ఉన్నాయి అంటే నేను అస్సలు ఎంకరేజ్ చెయ్యను, తీసుకుని రాను. ఎందుకంటే ఆ డిఫరెన్షియేషన్ తెలియజేసేలా మాత్రమే నేను తీసుకొస్తాను తప్పించి ఒరిజినల్గా అయితే తీసుకురావడం జరగదు. సో ఎస్ అండి, ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఏ స్టోర్ వాళ్ళని కంప్లైంట్ చేయట్లేదు. మీరు ఎడ్యుకేట్ అవ్వండి. జస్ట్ ఒక సింగిల్ సర్చ్ దీంట్లో మీరు ఉంటారు. ఒక గూగుల్కి వెళ్ళండి, యూట్యూబ్కి వెళ్ళండి, పెడన కలంకారీ చీరలు ఎలా తయారైతే ఒకసారి కొట్టండి, పెన్ కలంకారీ చీరలు ఎలా తయారైతే కొట్టండి. ఒకవేళ వీటి గురించి ఉద్యమమే చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఉద్యమమే చేస్తాను. ఎందుకంటే ఆరిజిన్ ఆఫ్ శారీస్, ఆరిజిన్ ఆఫ్ ఆర్ట్ చచ్చిపోకూడదు. దాన్ని మిస్మానిపులేట్ ఎవ్వరు చేయకూడదు. అలా చేసి అమ్ముకోకూడదు. నిజాలు చెప్పి అమ్ముకోండి. ఇప్పుడు ఈ చీర 1100 అమ్ముకోండి అయ్యా, నష్టమే ఉంది. ఎక్కువ కలర్ పట్టింది 2600కి అమ్ముకోండి, నష్టమేముంది? ఏ రేట్గా మార్కెటింగ్ అండి. ఇప్పుడు జనరల్గా గుచ్చి బ్యాగ్ ఉంది, లూయి విటాన్ ఉంటుంది, బ్రాండెడ్ బ్యాగ్స్ ఉంటాయి. సేమ్ లెదరు, సేమ్ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. నార్మల్ స్ట్రీట్లో అమ్మే వాళ్ళు కూడా ఒకవేళ ఇస్తే మీరు గుచ్చి బ్యాగ్, లూయి విటాన్ బ్యాగ్ కొన్నట్ల నార్మల్ స్ట్రీట్ బ్యాగ్ కొంటారా? కొనరు కదా, ఆ కాస్ట్ కొనరు కదా. ఏంటి స్ట్రీట్ బ్యాగ్ ఇంత అంట? బికాజ్ ఆఫ్ అదంతా కూడా మార్కెటింగ్ ఈజ్ డిఫరెంట్ అండి. మీకు బ్రాండ్ వాల్యూ ఉంటే మీ స్టోర్కి, లేకపోతే మా స్టోర్కి బ్రాండ్ వాల్యూ ఉంటే ఆ బ్రాండ్ వాల్యూకి సంబంధించినంత మార్కెటింగ్ ఉంటుంది. దాని కాస్టో ఇంకొకటో ఇక్కడ ప్రాబ్లం కాదు. ద ఆరిజిన్ ఆఫ్ ఆర్ట్ అనేది ప్రాబ్లం.
ఇలాంటి వాటిపైన మిస్మానిపులేట్ చేస్తే ఇంకొకరి చేతి వృత్తి పైన ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు బాధలు పడుతున్నారు, వాళ్ళు కష్టాలు పడుతున్నారు, ఇప్పటికే ఇమిటేషన్స్ వచ్చి చాలా కష్టాలు పడ్డారు. సో దయచేసి ప్రజల్ని మిస్మానిపులేట్ చేయొద్దు. ఏ చీర ఏదైతే ఒరిజిన్ దాని ఏదైతే అదే చెప్పి పంపించండి. సో ఈ చీరకి మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది చెప్పండి. సారీస్ జూమ్ చేయరా, బోర్డర్స్ కూడా చూసుకుంటారు. నిజాం బోర్డర్ సారీసే కదా, నిజాం బోర్డర్ సారీసే కదా. ఈ చీరాల సారీ అండి. ఈ చీర వచ్చి మంగళగిరి సారీ. సో చెప్తున్నాను కదా, ఎక్కడైనా ఇవి తయారు చేయొచ్చు, కానీ ఒరిజినల్ పెన్ కలంకారీ చీరలు మాత్రం కేవలం ఎక్కడ చేయొచ్చు అంటే శ్రీకాళహస్తి ఆ చుట్టుపక్కల పరిధి ప్రాంతాల్లోనే వాటి యొక్క నైపుణ్యం, వాటి కళ ఉంది. సో మంగళగిరి నుంచి చీరలు పంపాలన్నా, లేకపోతే పెడన నుంచి చీరలు పంపాలన్నా, కంచి నుంచి చీరలు పంపాలన్నా, లేకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఉప్పాడ నుంచి చీరలు వైట్ శారీస్ పంపించాలన్నా వీళ్ళు అక్కడికి పంపించి ఆ ఆర్ట్ డ్రా చేయించుకుని అదంతా కూడా తెప్పించుకోగలరే తప్పించి ఇక్కడ అయితే వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. మళ్ళీ మరొకసారి చెప్తున్నా, మిస్ మ్యానిపులేషన్ వద్దు, ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది. తెలిసిందే కదా, నా గురించి చాలా బాగా తెలుసు. ఉద్యమాలు వద్దు, చక్కగా మీ బ్రాండ్ని యూజ్ చేసుకుని మీరు అమ్ముకోండి. మా స్టోర్ ఏదో పెద్ద పెద్ద స్టోర్ కాదండి, మాదేదో చిన్న స్టోరు. మాకు వాకిన్ ఎంక్వైరీసే చాలా బాగుంటాయి. సో ఒక ట్రస్ట్ అనేది ఎవరైనా సరే నిలబెట్టుకోవాలి. బట్ ఉంది కదా, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం కదా అని చెప్పేసి జనాల్ని మాత్రం రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లోకి తీసుకెళ్ళద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియోని దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు 4 గంటలకి లైవ్కి వస్తాను. లైవ్లో కూడా అందరూ చక్కగా చిట్ చాట్ చేసుకుందాం. మంచి మంచి కలెక్షన్స్ ఫ్యాన్సీ శారీస్లో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.